నేను ప్రస్తుతం గుంటూరులో ఉన్న కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఉన్నాను. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఇప్పుడు చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఒక చక్కటి హాస్పిటల్ ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఉండాలి. బాగలేనప్పుడు హైదరాబాద్కి పరిగెత్తాలి, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్కి పరిగెత్తాలి అనుకుంటారు. కానీ గుంటూరులో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కిమ్స్ శిఖర హాస్పిటల్కి వస్తే చాలు. బికాస్ ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నారు అండ్ ఎంతోమంది టీమ్ డాక్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, స్పెషలైజ్డ్ డాక్టర్స్. అందులో ఒక పర్సన్ ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హీఈస్ నన్ అదర్ దాన్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ అండ్ అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ విష్ణు ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఇప్పుడు గుంటూరులో ఎవరు చూసినా యంగెస్ట్ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని వినిపిస్తే మీ పేరే వినిపిస్తుంది. సో హౌ డిడ్ యూ గెయిన్ దట్ నేమ్? బేసికలీ ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుంటూరు అండి. I did my MBBS from Guntur Medical College. And then post graduation I went to PGH Chandigarh. There I did my MS General Surgery. After that I worked as a senior resident in Chandigarh. So later I moved to AIIMS New Delhi and did my MCH Surgical Gastroenterology in Delhi. Tarvata nenu Coimbatore lo, Hyderabad lo I worked in different hospitals. And since last 10 years I have been practicing surgical gastroenterology and liver transplant in Guntur. అయితే నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను సార్, హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైనా జబ్బు పడినా లేకపోతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్న కిమ్స్ శిఖర హాస్పిటల్కి వస్తే చాలు, గుంటూరు అండ్ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అని చెప్పాను. హౌ కరెక్ట్ అయ్యాం? So basically that is what our aims and goals were. We started this hospital with the main motto enti ante we want to provide Hyderabad like facilities at a Guntur level cost, and it should be good with resources and approachable to common man in Guntur. Local gaane approachable ga చేద్దామని ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందండి. ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద హాస్పిటల్ సార్, అండ్ యూజువల్గా నేను హైదరాబాద్లో ఉన్నానేమో అనిపించింది. వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ కిమ్స్ శిఖర అంటే ఏం చెప్తారు? మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఈ రోజుల్లో కాంప్రహెన్సివ్ కేర్ అనేది మెయిన్ గోల్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఒక మంచి డాక్టర్తో పాటు టీం లేకపోతే చేసే వైద్యానికి పూర్తి న్యాయం జరగట్లేదు. సో ఇక్కడ మనకేంటంటే ఆల్ అడ్వాన్స్డ్ స్పెషాలిటీస్ 100 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. పర్టికులర్లీ 50 స్పెషాలిటీస్ బ్రాంచెస్, medical branches are there, all covering medical, surgical, including cardiology, intervention radiology. All known specialties are available with us. This is a 200 bed facility andi. దాంట్లో మనకి అన్ని సౌకర్యాలు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉండడం ద్వారా ఏంటంటే ఒక పర్సన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో ప్రాబ్లం వచ్చిన పర్సన్కి వాళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అన్నీ కలిపి కేర్ తీసుకోగలిగేటట్టు ఉంటేనే మనం ఒక పర్సన్కి కంప్లీట్ కేర్ ఇవ్వగలం. దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్సివ్ కేర్. సో టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ కేర్ వీ నీడ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. వీ కాంట్ ఆస్క్ ద పేషెంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. సో ఆ పర్పస్తో స్టార్ట్ అయిందే ఈ హాస్పిటల్, దట్ ఈస్ కిమ్స్ శిఖర హాస్పిటల్. ఓవరాల్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు. అయితే ఎన్ని సర్జరీస్ చేశారు, ఏమైనా కౌంట్ చేసుకున్నారా? కొంతమంది కౌంట్ చేస్తూ ఉంటారు. సో హౌ మెనీ సర్జరీస్ యూ హ్యావ్ డన్? సో ఇట్ మే బి ఇన్ thousands, I don't have the exact number. సో వాట్ ఈస్ అంటే ఎమోషన్ ఏంటి సార్? హౌ డు యూ కనెక్ట్ విత్ ద పేషెంట్? We have to deal with the entire family అండి. It's not the person who is affected. అతని మీద ఆధారపడిన ఇంకొక నలుగురు ఎఫెక్ట్ అవుతున్నారు. సో వీ హ్యావ్ టు సాధ్యమైనంత తక్కువ కాస్ట్లో, సాధ్యమైనంత త్వరగా అతన్ని ఇంటికి పంపించగలగాలి. సో అప్పుడే హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ వర్క్. అతని పనులు అతను త్వరగా చేసుకునేటట్టు. సో చేసుకోవడానికే మనం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఆర్ ఈవెన్ వితౌట్ సర్జరీస్ ఇఫ్ పాసిబుల్ ఎండోస్కోపీతో వైద్యం చేయగలిగితే హోల్ ఫ్యామిలీ విల్ బీ get back to their routine life as soon as possible. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రకారము ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, నాన్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు లివర్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ మనం వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కిమ్స్ శిఖర. సో ఏంటి సార్ అంటే పర్మిషన్స్ ఎలా ఉన్నాయి? లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లేకపోతే కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏంటి? లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో చాలా యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. వన్, ఎందుకు కారణాలు ఏంటి అంటే డైట్ విచ్ వీఆర్ టేకింగ్, లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్. సో ఈ అన్నిటి వలన
ఈవెన్ ఈ రోజుల్లో స్కూల్ ఏజ్ పిల్లల్ని టీనేజ్ పిల్లలకి అల్ట్రాసౌండ్ చేసిన ఫ్యాటీ లివర్స్ అని వస్తుంది. అల్ట్రాసౌండ్ కంటే అడ్వాన్స్డ్ వీఆర్ డూయింగ్ ఎలాస్టోగ్రఫీ. సో దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఫైబ్రోసిస్, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఎవరిలో మనం వరి అవ్వాలి, ఎవరిలో మనం డైట్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనేది ఫస్ట్ వి అసెస్ దెమ్. సెకండ్ స్టెప్ ఏంటంటే కొంచెం టీనేజ్కి వెళ్ళేపాటికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్స్యూమింగ్ లాట్స్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్. సో ఆల్ దీస్ ఆర్ లీడింగ్ టు, by the time they are reaching 30s and 40s, we are getting lot of liver failure cases. First thing, our motto is prevention is better than cure. Correct. So we want to prevent these liver problems at an early age. మనం త్వరగా కనుక్కొని దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వీ వాంట్ టు ఐడెంటిఫై లివర్ ప్రాబ్లమ్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్. ఎట్లా? వన్ ఇస్ ఎలాస్టోగ్రఫీ, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకొని మెడికేషన్ ద్వారా చేయడం. ఒకవేళ దే ప్రెజెంటెడ్ లేట్, వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు స్టాప్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ దెన్ హౌ టు మేనేజ్ అ లివర్ ప్రాబ్లమ్. సో ఒక్కొక్కసారి మాకు అడ్వాన్స్డ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. సో అటువంటప్పుడు మనకి వీ ఓన్లీ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఇస్ వీఆర్ డూయింగ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ. సో దానివలన లివర్కి కోలుకునేటట్టు అతనికి ఉన్న ప్లాస్మా బ్లడ్ని మార్చేసి వేరేది ఇవ్వడం ద్వారా సాధ్యమైనంత వరకు దాంతో ప్రయత్నించి చాలామందిలో ఈ మధ్యకాలంలో సక్సెస్ కూడా అయ్యాం. సో ఇన్ కేస్ ఇఫ్ అది కూడా లేట్గా రావడం కొంతమందిలో జరుగుతున్న వాళ్ళలో, దెన్ వీఆర్ గోయింగ్ టు డూ ట్రాన్స్ప్లాంట్స్. ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ అగైన్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఇస్ కెడావర్ అండ్ వన్ ఇస్ లైవ్ రిలేటెడ్. కెడావర్ అంటే ఏంటంటే యాక్సిడెంట్ పేషెంట్స్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళలో వాళ్ళు ఇంకా సర్వైవ్ అవ్వరు అని మనకి అర్థమైనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక మనిషి నుంచి తీసిన అవయవాల వలన 6-7 మనుషుల్ని మనం కాపాడచ్చు. ఎగ్జాంపుల్ లివర్ అని, కిడ్నీస్, హార్ట్, లంగ్స్, ఇట్లా ఈవెన్ ఐస్ ఆల్సో. అటువంటి చనిపోబోయే ముందు మనిషి నుంచి తీసేది దట్ ఈస్ కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ ద సెకండ్ టైప్ ఇస్ లైవ్ రిలేటెడ్. మన దగ్గర బంధువు ఎవరన్నా సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ముందుకు వస్తే కనుక వాళ్ళకి హాని జరగకుండా వాళ్ళలోని కొంత లివర్ భాగాన్ని తీసి వీళ్ళకి అతికించడం జరుగుతుంది. దట్ ఈస్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్. సో వీ గాట్ అప్రూవల్స్ ఫర్ బోత్ లైవ్ అండ్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ అట్ కిమ్స్ శిఖర. ఎలాగో లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరుగుతున్నాయి అంటే చాలా మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు ఏదైనా ఒక క్రిటికల్ కేసు వస్తే మీరు అన్నట్టు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అనుకుంటే తన రిబ్స్ రప్చర్ అయి ఉండొచ్చు, బ్రేక్ అయి ఉండొచ్చు, తన ఫేస్ డిఫార్మ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు గ్రూప్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండాలి. సో డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి? సో వీ హ్యావ్ ఒక 50 దాకా సూపర్ స్పెషలిస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100 డాక్టర్స్ ఇన్ అవర్ సెటప్. సో అవర్ మెయిన్ థింగ్ ఇస్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో యూనిట్ విత్ బోత్ మల్టిపుల్ మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉన్నాము. అట్లానే కార్డియాలజీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ. సో ఇట్లా యూ నేమ్ దెమ్, వీ ఆల్ హ్యావ్ all specialties with us, vascular surgery. So all specialties are available with us. So with this background, we are offering patients a comprehensive health care. Okay. సార్ ఈ 10 years ఆఫ్ జర్నీలో ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ మీరు చూసారా? అండ్ వేర్ యూ కుడెంట్ హ్యావ్, అంటే ఒక హార్ట్ మెల్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా దట్ క్రిటికల్ సిచ్యువేషన్? సో మోస్ట్ ఎట్లా ఉంటుందంటే అండి, వీఆర్ పర్టికులర్లీ అటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా జరుగుతుందంటే లివర్ ఫెయిల్యూర్, పర్టికులర్లీ పూర్ పర్సన్, ఒక కామన్ మ్యాన్, ఒక లేబరరు, అతను సంపాదించిందంతా మందు, సిగరెట్లో అయిపోతుంది. తర్వాత వాళ్ళ లాస్ట్ మినిట్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి లేట్గా తీసుకురావడం, వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదా ఇట్లాంటి వాటికి కూడా పెట్టుకోలేని పరిస్థితి. సో అటువంటప్పుడు ఆ పర్సన్ని మనం కాపాడలేకపోతే, సో ద హోల్ ఫ్యామిలీ, అతను మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వీళ్ళందరికీ చాలా వాళ్ళ లైఫ్స్ కూడా పోతాయి. సో అతని ఒక్క పర్సన్ అశ్రద్ధ కానివ్వండి, లేకపోతే తెలియక కానివ్వండి, ఆల్కహాల్ బానిస అవడం వలన టోటల్ 5-6 జీవితాలు పాడవుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం ఈ రోజుల్లో. సో దట్ ఈస్ అ వెరీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు సార్ పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, ఇలాంతా ఈ పీపుల్ ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. సో రాగానే చూసాను సార్, అసలు చాలా ఇందాక చెప్పాను హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అండ్ యూ టోల్డ్ సో మెనీ సర్జరీస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని. సో కెన్ యూ జస్ట్ షో మీ ద కిమ్స్ శిఖర హాస్పిటల్ టూర్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్స్? We'll go around and see.
దిస్ ఈస్ అవర్ ఎండోస్కోపీ సూట్స్ అండి. వీ డూ లాట్ ఆఫ్ ఎండోస్కోపీ, GI ఫిజియాలజీ ల్యాబ్స్ అండ్ క్యాప్సూల్ ఎండోస్కోపీ, ప్లాస్మా ఎక్స్చేంజ్, ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. సో ఫస్ట్ సూట్కి వెళ్ళిపోదాము. చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్, అసలు ఎప్పుడు చూడలేదు ఇవన్నీ. ఏంటి సార్ ఇది యాక్చువల్లీ? సో ఇదేంటంటే మనకి ఎండోస్కోపీ రూమ్ అండి. వీ డూ ఎండోస్కోపీస్, ERCPs అంటే గాల్ బ్లాడర్, బైల్ డక్ట్ లో స్టోన్స్ ఉన్న రిమూవింగ్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ వేర్ అల్ట్రాసౌండ్ మనకి బయట నుంచి చూస్తే కనిపించని కేసుల్లో ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేసి ఓకే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవన్నీ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, ఇందాక మీరు అన్నట్టు బేరియాట్రిక్ అండ్ ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ డిఫరెన్స్ ఏంటి? సో జనరలీ ఎవరైతే బరువుని మనం డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా తగ్గలేకపోతున్నాం అన్న వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్తో ట్రై చేస్తాం. దాంతో కూడా పూర్తి రిజల్ట్ రానప్పుడు వీ అడ్వైజ్ దెమ్ టు గెట్ బేరియాట్రిక్ సర్జరీ. సో బేరియాట్రిక్ సర్జరీలో లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న ఓపెనింగ్స్ పెట్టి లోపలికి మెషినరీ పంపించి ఇక్కడ నుంచి జీర్ణాశయం అంటే స్టమక్ యొక్క పరిణామాన్ని తగ్గించడం ద్వారా చేసేదాన్ని బేరియాట్రిక్ సర్జరీ లాప్రోస్కోపికలీ. సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ పొట్ట మీద అటువంటి కోతలు కూడా లేకుండా విత్ 0 స్కార్స్ ఎండోస్కోపీ ద్వారా నోటిలో నుంచి లోపలికి వెళ్ళి జీర్ణాశయం అంటే స్టమక్ యొక్క పరిణామాన్ని ఎండోస్కోపీ ద్వారానే తగ్గించడం ద్వారా సో వారికి అధిక బరువు ఆర్ ఒబెసిటీని మనం తగ్గిస్తాం. సో మినిమల్ ఇన్వేజివ్ అండ్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ తో మనము సన్నగా కూడా చేస్తాం ఎండోస్కోపీ. సో దీస్ ఆర్ ద కాంబినేషన్ సార్ ఇది మొత్తం? అవునండి, దీస్ ఆర్ ద ఎండోస్కోపీ ఎక్విప్మెంట్స్. అండ్ అదేంటంటే అనస్థీషియాకి పేషెంట్కి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ప్రతి ఎండోస్కోపీకి కొంచెం అనస్థీషియా ఇవ్వడం ద్వారా వాళ్ళకి కంఫర్టబుల్గా తెలియ అసలు ప్రాబ్లమే లేకుండా ఎండోస్కోపీ చేస్తాం. ఏమైనా పెయిన్ఫుల్ అలా ఉంటుందా సార్? జస్ట్ డిస్కంఫర్ట్ మాత్రమే ఉంటుంది? కొన్ని అడ్వాన్స్డ్ ఎండోస్కోపీస్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అది తెలియకుండా మనం అనస్థీషియా అండ్ అనస్థెటిక్ కేర్లో వీ డూ ద ప్రొసీజర్స్. అయితే సార్ నాకు ఒక డౌట్, చాలా మంది గ్యాస్ పెయిన్ అని గ్యాస్ ఇష్యూస్తో వస్తుంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకున్నాం చాలా హాస్పిటల్స్లో అంటూ ఉంటారు, కానీ తగ్గట్లేదు, దగ్గర ఇంకేమైనా సొల్యూషన్ ఉందా? డెఫినెట్లీ అండి. ఎండోస్కోపీలో మనం ఒక 30 సెకండ్స్ లోపల స్టమక్ లోపల ఏం జరుగుతుందో చూసి వచ్చేస్తాం. అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా అదే కనిపిస్తుంది. కానీ మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆ పేగు కదలికలు ఎట్లా ఉన్నాయి మనకి తెలియదు, ఎండోస్కోపీ చూసినా తెలియదు. నెక్స్ట్ యాసిడ్ స్టమక్లో ఎంత తయారవుతుంది, ఏ టైంకి ఎక్కువ అవుతుంది మనకి అనేది కూడా అర్థం కాదు. అవి కనుక్కోవడానికే మన దగ్గర ఏంటంటే దిస్ ఇస్ అ మానోమెట్రీ. ఓకే, సాలిడ్ స్టేట్ మానోమెట్రీ. ఇదా సార్? దిస్ ఇస్ ద yes exactly okay. This is a solid state manometry. ఈ మీటర్ని పంపించడం ద్వారా మనం గుటకేసుకున్న దగ్గర నుంచి జీర్ణం అయ్యేదాకా ఇంటెస్టైన్ లోపల ప్రెషర్ ఎంత ఉంటుంది, అది ప్రాపర్గా పెరిస్టాల్టిక్ వేవ్ అనేది జరుగుతుందా లేదా, అలాగే 24 గంటల్లో యాసిడ్ తయారీ సరిగ్గా ఉందా, ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడం ద్వారా దాన్ని కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయొచ్చు. కదలికలు మొత్తం ఎగ్జాక్ట్లీ మింగిన దగ్గర నుంచి ఓవరాల్ కదలికల వరకు ఈ మెషిన్ తో మనం డిటెక్ట్ చేయొచ్చు. సో అలా మనం ఎందుకు గ్యాస్ పెయిన్ వస్తుంది అనేది ఎగ్జాక్ట్లీ అటువంటి కరెక్ట్గా మనం అండర్లైన్ ప్రాబ్లం తెలుసుకుంటే దానికి వైద్యం చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో అంతేగాని ఒట్టి గ్యాస్ టాబ్లెట్ లేకపోతే ఒకసారి ఎండోస్కోపీ చూడడం వలన ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లం సొల్యూషన్ దొరకని వారికి ఇటువంటి వైద్యం చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద రీడింగ్స్ సర్ ఇలా వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ మానోమెట్రీ మనం గుటకేసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ నుంచి స్టమక్ దాకా వెళ్ళే లోపల ఎటువంటి మజిల్ ఎట్లా పుష్ చేస్తూ కిందకి వెళ్తుంది అనేది డీటెయిల్గా చెప్తాం. సో దిస్ వన్ ఈజ్ అ లివర్ ఎలాస్టోగ్రఫీ అండి. ఓకే, బేసికలీ మనకి లివర్ లోపల ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, పర్టికులర్లీ యంగ్ ఏజ్లో అయితే డైట్ ఇర్రెగ్యులారిటీస్ వలన లేకపోతే ఆల్కహాలిక్స్లో ఆల్కహాల్ వలన ఎంత ఎగ్జాక్ట్లీ ఫ్యాటీ లివర్ అనేది అల్ట్రాసౌండ్లో చెప్పేదానికంటే కూడా ఇంకా యాక్యురేట్గా మనకి వీ హ్యావ్ ఎ లివర్ ఎలాస్టోగ్రఫీ వేర్ మనం లివర్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ఫైబ్రోసిస్ కంటెంట్ ఎంత ఉంది, సో దట్ మనం ఒక స్టెప్ ముందే లివర్ పాడవుతుంది అని కనుక్కోగలిగితే వీ కెన్ రివర్స్ దట్ ఫ్యాటీ లివర్ ఇంటూ నార్మల్ లివర్. ఓకే, సో అదే మనం ఈ ఫ్యాట్ కంటెంట్తో పాటు ఫైబ్రోసిస్ ఎక్కువైపోతే లివర్ కణాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ రోజున మేల్కొని మనం ఏం చేయలేం. సో ఎప్పుడు అయినా అదే సింపుల్ ఏంటంటే అర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్
జబ్బు వచ్చిన దానికంటే కూడా రాకముందే ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కొని దాన్ని మనం నయం చేయగలిగితే పేషెంట్కి చాలా బెనిఫిట్. సో ఈ ఎక్విప్మెంట్ అయితే ప్రిసైజ్గా లివర్ ఎలాస్టోగ్రఫీ, ఫ్యాట్ లివర్లో ఏదైతే ఫ్యాటీ లివర్ అని మనం ఒక అల్ట్రాసౌండ్లో వచ్చినప్పుడు అది ఎంత పర్సెంట్ మనకు తెలియదు. సో ఎంత పర్సెంట్ ఉంది, ఎటు వెళ్తున్నాం, సో అది ఎంత ప్రోగ్రెసివ్గా వెళ్తుందా, దాన్ని మనం ఎట్లా ఆపగలం అనే దాన్ని స్టడీ చేసుకుంటాం. అయితే సార్ కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఇన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్, పేషెంట్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఇటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంత యాక్యురేట్గా వాళ్ళు డయాగ్నోస్ చేయొచ్చు అండ్ ఎంత యాక్యురేట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? మనం ఈ రోజుల్లో ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని అర్లీ స్టేజ్లో కనుక్కొని దానికి వైద్యం చేయడం ద్వారా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం సింపుల్ గ్యాస్ ప్రాబ్లం అని మన మందుల షాప్లో 2 ట్యాబ్లెట్లు వేసుకోను, మన దగ్గరలో ఉన్న ఎండోస్కోపీస్ హాస్పిటల్లో ఎండోస్కోపీ చేయించుకోవడం వల్ల తగ్గట్లేదు. సో ఇది తగ్గదులేనో లేకపోతే ఇంకొక మళ్ళా ఎండోస్కోపీ అని కాకుండా మనం అటువంటి పేషెంట్స్లో కరెక్ట్గా మానోమెట్రీ పిహెచ్ చేసుకొని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి ఎంతో త్వరగా ముందుగానే మనం రిలీఫ్ అనేది కొంచెం ఎర్లీగా ఇచ్చి నార్మల్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేసుకునే అవకాశం ఇస్తాం. ఎగ్జాక్ట్లీ మోరండి వి హావ్ క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటాం. అంటే మనం తీసుకునే ఆహారం నోటి దగ్గర నుంచి జీర్ణాశయం, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ క్రాస్ అయితే కానీ కంప్లీట్గా ఆహారం అనేది జీర్ణం అవ్వదు. సో మనకి అప్పర్ పార్ట్కేమో ఎండోస్కోపీ చేసుకుంటాం, లోయర్ పార్ట్కి కొలనోస్కోపీ చేసుకుంటాం, మధ్యలో ఉన్న పేగుకి ఎంట్రోస్కోపీ అంటాం. ఒక క్యాప్సూల్లో కెమెరా పెట్టి దాంట్లో మింగించడం ద్వారా అది ఇంటెస్టైన్ అన్ని ఫొటోస్ తీసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మాకు చూపిస్తారా మరి క్యాప్సూల్ ఎండోస్కోపీ? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎండోస్కోపీస్ ద్వారా అన్నవాహిక, జీర్ణాశయం, అట్లానే విరోచన వచ్చే పెద్ద పేగు, కొలనోస్కోపీ, ఈ 2 చూసుకుంటాం. రెండిటికి అందని చిన్న పేగు చాలా పొడుగు ఉంటుంది, దానికి అవసరమైతే ఎంట్రోస్కోపీ అంటాం. సో దాంట్లో వెళ్ళి చూస్తుంటాం. సో టోటల్ ఎండోస్కోపీ కొంతమందిలో ఏంటంటే ఎండోస్కోపీ లేకుండా చూడాలి అంటే వి యూజ్ దిస్ ఇస్ అ క్యాప్సూల్ ఎండోస్కోపీ. ఎగ్జాక్ట్లీ. ఈ క్యాప్సూల్లో కెమెరా పెట్టి మనం పేషెంట్కి మామూలు ఒక పారాసెటమాల్ టాబ్లెట్ లానే ఉంటుంది, అది మింగంగానే ఇంటెస్టైన్ మొత్తం ఫోటోలు తీసుకుంటా వెళ్తుంది. ఓకే. సో వి గెట్ ఆల్ దిస్ రికార్డింగ్ వైర్లెస్లీ ఇంటూ అ రికార్డింగ్ డివైస్. వావ్. సో ఇది జస్ట్ అంటే కెమెరా విత్ పిల్ అన్నమాట. అంతేనా? కెమెరా పిల్, ఇక్కడ కూడా అదే రాసింది, పిల్ క్యామ్ అని రాసింది. సో ఈ పిల్ కెమెరాలో మన ఇంటెస్టైన్ మొత్తం అది ఫొటోస్ తీసుకుంటా వెళ్ళడం ద్వారా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఓకే, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది వి ప్లాన్ అండ్ డూ అకార్డింగ్లీ. సూపర్. సో ఇంత లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి, చూపించారు ఇందాకే. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు అసలు ఐసీయూస్ ఎలా ఉంటాయి, ఆపరేషన్ థియేటర్స్ ఎలా ఉంటాయి అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. షెల్ వి గో టు ద ఐసీయూ రూమ్స్? సో చాలా క్రిటికల్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఐసీయూలో. సో దానికి ఒక టీమ్ ఉండాలి కదా. సో ఏంటి సార్, ఎవరు మెయింటైన్ చేస్తారు ఈ ఐసీయూ? సో దిస్ ఇస్ అవర్ మెయిన్ ఐసీయూ అండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో సిక్ పేషెంట్స్ని, సర్జరీ అయిన పేషెంట్స్ని ఇక్కడ 24 అవర్స్కి కేర్ తీసుకోవడానికి మనకి వీ హ్యావ్ ఎ గుడ్ క్రిటికల్ కేర్ టీమ్. ఓకే. సో ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ హ్యాండ్ వాష్ ఇదండి, ఫుట్ ఆపరేటెడ్, సో దట్ మనం ఆపరేషన్ చేసే ముందు చేత్తో ఈవెన్ ట్యాప్ కూడా టచ్ చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకొని బీటడీన్ అండ్ క్లోరెక్సిడిన్ సొల్యూషన్స్తో వాష్ చేసుకొని కానీ లోపలికి వెళ్ళడానికి లేదు. మొత్తం 7 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి. 1 కంప్లీట్లీ ఫర్ సెప్టిక్, బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే కేసెస్ని చేయడానికి ఒక ఆపరేషన్ థియేటర్. సో దిస్ ఈజ్ అ లాప్రోస్కోపీ యూనిట్ అండి, మనకి అడ్వాన్స్డ్ 4K లాప్రోస్కోపీ యూనిట్. సో దీంట్లో ఏంటంటే మనకి కెమెరాస్ని పొట్ట లోపలికి పంపించి సో 5 times జూమ్ చేసుకొని చూస్తాం. అంటే ఒక చిన్న దాన్ని 5 రెట్లు పెద్దదిగా చేసుకొని లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయడం ద్వారా ప్రతి చిన్న రక్త కణాల దగ్గర బ్లడ్ వెజల్ దాకా అన్ని ఐడెంటిఫై చేసుకొని చేయడం వల్ల బ్లీడింగ్ ఉండదు, త్వరగా ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళడానికి, ప్లస్ కుట్లు కోతలు లేకుండా చేసుకోవడానికి ఇటువంటి ఎక్విప్మెంట్ ఉంటే సేఫ్ సర్జరీస్ అండ్ ఆల్సో అర్లీ అంబులేషన్ అండ్ త్వరగా ఇంటికి పంపించేటట్టు చేసుకోవడానికి దీస్ ఆర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవైలబుల్ విత్ us. సో 10 years ఆఫ్ జర్నీలో ఓటీ థియేటర్లో మీరు ఒక సర్జరీకి మ్యాక్సిమం ఎంత టైం పీరియడ్ వరకు ఉన్నారు సార్? దట్స్ వాట్స్ ద హైయెస్ట్ అవర్స్. దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్జరీ అండి. సమ్ టైమ్స్ ఈవెన్ 28 hours 30 hours చేసిన సర్జరీస్ కూడా ఉంటాయి. 28 hours to 30 hours ఓటీలోనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. లివర్ ట్రాన్స్ప్లాంట్
ఇటువంటి కేసెస్లో ఇట్ టేక్స్ సమ్టైమ్స్ 26 hours, మోర్ దెన్ 1 day, 24 hours క్రాస్ అయిపోయినవి కూడా ఉంటాయి. అటువంటప్పుడు వీ టేక్ అ షార్ట్ 5-minute బ్రేక్ ఇన్ బిట్వీన్ వన్స్ ఆర్ ట్వైస్. సో అటువంటి కంటిన్యూస్లీ, అండ్ మేము చేసే ఆపరేషన్స్ అన్ని కూర్చొని చేసేవి కాదు. వీ హ్యావ్ టు స్టాండ్ అండ్ డూ ఇట్. 28 గంటల నుంచి 30 గంటల వరకు మధ్యలో జస్ట్ చిన్న బ్రేక్స్ తీసుకుంటూ నిలిచొని ఆపరేషన్ థియేటర్లో ఆపరేట్ చేస్తున్నారు. అందుకనే వైద్యో నారాయణ అంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సర్వీసింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ వెళ్దాం సార్. సార్ ఎండోస్కోపీలోనే బోల్డ్ అండ్ ఎక్విప్మెంట్స్ చూసాము. ఇప్పుడు ఓటీ థియేటర్స్లో కూడా చాలా ఎక్విప్మెంట్స్ చూపిస్తున్నారు. అండ్ ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. ఏంటి సార్ అసలు? ఇది ఒక మైక్రోస్కోప్ అండి. సో దీంట్లో ఏంటంటే మనకి కంటికి కూడా కనిపించిన చిన్న చిన్న నరాలు, బ్లడ్ వెసల్స్ని సర్జరీ చేయాలంటే ఇది కావాలి. పర్టికులర్లీ దీన్ని బ్రెయిన్ లోపల, ఒక బ్రెయిన్ లోపల ఎన్యూరిజం క్లిప్పింగ్స్, లేకపోతే ఒక వేలు కట్ అయిపోయింది, ఆ వేలుని తీసుకొచ్చి మళ్ళీ అతికించడానికి, ఇటువంటి సర్జరీస్ చేయాలంటే ఈ కెమెరా, పర్టికులర్లీ దిస్ మైక్రోస్కోప్ ఇస్ ఎసెన్షియల్. అంటే నేకెడ్ ఐ, మన కంటికి కనిపించవు, ఆ కంటికి కనిపించని నరాల మీద ఆపరేషన్ చేయాలంటే దీంట్లో చూస్తూ చేయాలి. దిస్ ఇస్ అ ఆపరేటింగ్ మైక్రోస్కోప్. సో దిస్ వన్ అగైన్ ఇస్ అ క్యూసా మెషిన్ అండి, వేర్ అల్ట్రాసోనిక్ ప్రిన్సిపల్స్తో అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపించి టిష్యూ డ్యామేజ్ తక్కువతో మనం ఒక ట్యూమర్ ఉంది లివర్లో, బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ని తీయాలి, సరౌండింగ్ ఆర్గన్ పాడకూడదు. అటువంటప్పుడు ఈ క్యూసా మెషిన్తో అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపించి ఆ పక్కన ఆర్గన్కి డ్యామేజ్ లేకుండా ఆ ట్యూమర్ని, అంటే ట్యూమర్ అంటే గడ్డ, ఆ గడ్డ వరకు బ్రెయిన్ నుంచి కానీ లివర్ నుంచి కానీ తీయాలంటే ఇటువంటి ఎక్విప్మెంట్ ఉంటేనే సాధ్యపడుతుంది. నిజంగా బోల్డ్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్. నిజంగా అంటే అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉండవు, ల్యాక్స్ ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ అది మనం ఆ బడ్జెట్ అంతా తగ్గించుకొని ఆపరేషన్స్ ఇవన్నీ చేయడానికే ఇవన్నీ మనం చేస్తాం. డెఫినెట్లీ సార్. అందుకనే ఇందాక సార్ అన్నట్టు ఇంటర్వ్యూలో కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటే ఇదే కావచ్చు. ప్రతి ఒక్కటి అండర్ మానిటరింగ్ ఉంటేనే, ఇటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటేనే ఇవన్నీ సాధ్యము. ఊరికే జస్ట్ లైక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి అండ్ ఎక్విప్మెంట్స్ ఖచ్చితంగా కంపల్సరీ ఇలాంటివి ఉంటేనే ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అనే పర్పస్ని అచీవ్ అవుతారు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ కిమ్స్ శిఖర ఈజ్ అచీవింగ్ దట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ డాక్టర్ విష్ణు గారు, నిజంగా కిమ్ శిఖర హాస్పిటల్ డెఫినెట్లీ ఒక మంచి హాస్పిటల్. ఎందుకంటే మీరు అన్నట్టు స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు అండ్ అలాగే మనకు ఏదైతే ఎక్విప్మెంట్స్ చూపించారో ఐ వాజ్ అస్టానిష్డ్ విత్ ద ఎక్విప్మెంట్స్ అనమాట. అండ్ స్టెరిలైజేషన్ దగ్గర నుంచి, హైజీన్ దగ్గర నుంచి చాలా క్లెన్లీనెస్గా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అట్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ కారిడార్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి సార్. అండ్ ఎవరైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటే, చాలామంది హాస్పిటల్ అనగానే వెయిటింగ్ పీరియడ్, అది కూడా ఎంగేజ్ చేయాలని చెప్పి చక్కగా ఇక్కడ తెలుగు సాహిత్యాల సార్ ఏంటి ఇవన్నీ బోర్డ్స్? అవునండి, మన ప్రాంతం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఓకే, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి మొఘల్స్ దాకా మన ప్రాంతంలో ఎవరెవరు ఎట్లా పరిపాలించారు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, భాగవతాన్ని, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు, ఇటువంటి అన్ని కథలు చిన్న చిన్నవి అన్నీ జస్ట్ 1 minute కథలు. హాస్పిటల్ అంటే ఎంతసేపు జబ్బులు రోగాలే కాకుండా ఒకటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, సెకండ్ పండుగలు, మనం ఇక్కడ చేసుకునే ఫెస్టివల్స్, హ్యాపీనెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు హాస్పిటల్ అంటే జబ్బులు రోగాలే కాకుండా పాజిటివ్ సైడ్ కూడా చూడాలనేది నా ప్రయత్నం. డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఒక పెయిన్తో వస్తుంటారు హాస్పిటల్కి, వాళ్ళకి కొంచెం ఊరట కల్పించడానికి అండ్ ఒక హోప్ని క్రియేట్ చేయడానికి, వాళ్ళ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి హాస్పిటల్స్లో ఇటువంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ మొత్తం వీడియో మీరు చూసినట్లయితే ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది అబౌట్ గుంటూరులో ఉన్న కిమ్స్ శిఖర హాస్పిటల్ గురించి. సార్ ఫైనల్గా ఆడియన్స్కి కానీ, చూస్తున్న వ్యూయర్స్కి కానీ, గుంటూరులో ఉన్న వాళ్ళు అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి మీరు ఎటువంటి సజెషన్ అండ్ ఎటువంటి మాటలు చెప్పాలనుకుంటున్నారు అబౌట్ హాస్పిటల్? చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లం దాకా అన్నీ కవర్ అయ్యేటట్టు ఒకటి. 2, మనకి ఇక్కడ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఆల్ స్పెషాలిటీస్ కవర్ అయ్యేటట్టు టీమ్ ఆఫ్ డాక్టర్స్ దాకా అన్ని ఫెసిలిటీస్ అండర్ 1 roof ఉండేటట్టు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. 2వది, మనం ఇంతకుముందు రోజుల్లో పెద్ద ప్రాబ్లం వస్తే హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అనే అవసరం లేకుండా ఇక్కడే వైద్యం అయిపోయేటట్టు అన్ని కేర్ తీసుకొని ఒక అండర్ 1 roof ఆల్ స్పెషాలిటీస్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్
చేసుకొని కామన్ మ్యాన్కి రీచబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం కిమ్స్ సిక్రా హాస్పిటల్ గుంటూరు. సో సార్ చెప్పినట్టు తెలుగు హిస్టరీ గురించి అండ్ మన తెలుగు వాళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఓన్లీ పెయిన్తో బాధపడుతూ వస్తుంటారు హాస్పిటల్కి, పాజిటివ్ హోప్ని ఇవ్వాలి అండ్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి పర్పస్తో గుంటూరులో కిమ్స్ శిఖరా హాస్పిటల్ అనేది ప్రారంభించారు. డెఫినెట్లీ సార్ చెప్పినట్టు గ్రూప్ ఆఫ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు అండ్ ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అట్టే అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్.